ఎంతమందికి ఇక్కడ ఉన్న కడప నుంచి దగ్గర ఉన్న అబాయకులకి అందరికీ అంటే ఆకలితో ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఎంతమందికి ఆకలి తెచ్చే అవకాశం చూడండి. చాలా వాల్యుబుల్గా విలువైన రుచికరమైన భోజనం అందించి దాదాపు 100 మందికి ఆకలి చేశారండి. ఇంతటి మందికి ఆకలి చేసే కారణము లైవ్లో చూసిన ఇద్దరు అన్నదమ్ములు. నా అన్న పేరు బలరామయ్య, ఇంకొక అన్న పేరు రమేష్ బాబు. వీళ్ళిద్దరు అన్ని సహకారంతో మెయిన్ ఎందుకు కారణం అంటే చూడండి, వాళ్ళ అమ్మగారు కీర్తి చేసులు నానవల్ నాగమ్మ గారు చూడండి, ఈ పెద్ద జ్ఞాపకార్థ సందర్భంగా ఇక్కడికి వచ్చిన 100 మందికి రుచికర భోజనం నుంచి చాలా అంటే మంచి ఆకలి టైంలో మన అందించి కడుపునింపడం జరిగింది. భగవంతుని ఆశీస్సులు, వాళ్ళ అమ్మ ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉండాలని నిరంతరం చూడి వీళ్ళందరూ కలకలాడుతూ ఉంటే కన్నా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో మందికి ఆకలి తెచ్చడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. తిన్నవాళ్ళ ఆశీస్సులు అలాగే భగవంతుని ఆశీస్సులు వాళ్ళ అమ్మగారి ఆశీస్సులు వాళ్ళు ఉండాలని కోరుకుంటాము. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దవాళ్ళ జ్ఞాపకార్థ సందర్భంగా రిమ్స్ దగ్గర కానీ పేదవాళ్ళకి కానీ ఆశ్రమాలకు కానీ ఏదైనా ఆకలి తీర్చాలంటే శ్రీ వినాయకపురం సంప్రదించిన నిరంతరము వాళ్ళకి ఆకలి తీర్చా మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. శ్రీ వినాయకపురం సపోర్ట్ చేయండి. ఇలా ఈరోజు చూడు వాళ్ళు ఎంతో దూరంగా అయినా కానీ చిట్వేల్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ లైవ్లో వాళ్ళని వడ్డించి ఎంతోమంది కడిపిస్తారు. వాళ్ళు మేము థ్యాంక్ చెప్తున్నాం. శ్రీ వినాయకపురం నిరంతరము మా పౌండ్ శ్రీ వినాయకపురం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. Ooh.